ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ ఎలా ఉందో మనకి అలాగే ఉంది. మరి పాత బస్తీ అని చెప్తున్న మరి ప్రాచీన నగరంలో మనకెందుకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేదు? మన గంటలు ఎందుకు మోగకూడదు? మన గుళ్ళు ఎందుకు దేదీప్యమానంగా వెళ్ళకూడదు? ధూపదీప నైవేద్యాలు ఎందుకు ఉండకూడదు? మన దేవుళ్ళని మనమే మీరు చెయ్యక్కర్లేదు, మీకు డబ్బు లేదు మీ డిపార్ట్మెంట్లో, మా భక్తులు వస్తారు, చెయ్యొత్తు ఇటుక, ఒక దోసెడు ఇసుక, పిడికిడి సిమెంట్ అనే ఒక నినాదంతో మేము స్టార్ట్ చేసాం క్యాంపెయిన్. మా గుళ్ళు మేము కట్టుకుంటాం, మా భక్తులు వస్తారు అని. ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా, when we talk about government, we have to also understand they are just a stakeholder. ఒక స్టేక్ హోల్డర్ మాత్రమే. ఈ సొసైటీ సభ్యంగా నడవాలి అంటే అందులో మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి. అలాంటిదే ఇప్పుడు ఇంతక కార్పొరేట్స్ ఉన్నారు. మొన్న దర్శనం శర్మ గారు మేమందరం కూడా ఒక రౌండ్ టేబుల్ మొన్న మధ్యనే అదే ప్రాచీన నగరంలో ఫతే దర్వాజాలో చేశాము. ఆ రోజు అనేక మంది ప్రముఖులు వచ్చి వారి ప్రతిపాదకలను ముందు పెట్టాం. అక్కడ చెప్తున్న విషయం ఏంటి? మల్టీ స్టేక్ హోల్డర్స్ ఈరోజు ఒక కార్పొరేట్ వ్యవస్థలు, హిందూ ధర్మం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు సురేంద్ర గారు ఉన్నారు, వారు కార్పొరేటే కదా, కార్పొరేట్ రంగమే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి, సెల్ఫ్లెస్గా పనిచేయడానికి, ఎటువంటి ఆశించకుండా పనిచేయడానికి అలాంటి వాళ్ళు ఎంతో మందికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అని ఎప్పుడైతే మనం తోసేస్తామో పక్కన వాళ్ళకి నేను తప్ప దిక్కు లేదు అని ఒక ఆలోచన ఉంటుంది మిత్రులారా. ఎప్పుడైతే మీరు కూడా అందులో ఒక భాగమే, మీరు వస్తే గౌరవప్రదంగా మీరు ముందుకు వస్తే, మాకు సహకరిస్తే, మా గుళ్ళని మేము బాగు చేసుకుంటూ, మా గుళ్ళు బాగున్నాయి, మేము బాగుపడ్డానికి, సమాజం బాగుపడ్డానికి ఆ పరమాత్ముడు అక్కడ మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు సిద్ధంగా లేము? ప్రభుత్వాలు పాలన సుపరిపాలన ఉండాలంటే కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనం ఉండాలి. ఆయనకు అక్కర్లేదు, మనకే కావాలి. ఆ ఎనర్జీ మనకి కావాలి. ఆ సుపరిపాలన కావాలంటే మీరు సైతం భాగస్వామ్యం తీసుకోవాలి. లేని నాడు హిందూ సమాజం ఏ డెసిషన్స్ తీసుకోవాలో తప్పకుండా తీసుకునే ప్రయత్నం ప్రజలు చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు.